నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో 1577 పోలింగ్ కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం కంబాలపేట రోటరీ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో సోమవారం కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాధవీలత మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 16,23,000 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలను కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో అంటే రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఉదయాన్నే 5 గంటల నుంచి సిబ్బంది అందరూ కూడా రెడీ అయిపోయి మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మాక్ పోల్ కూడా మనకి 7 గంటల లోపల ఈ మాక్ పోల్ కూడా అందరు కంప్లీట్ చేసుకొని 7 గంటలకి రెగ్యులర్ పోల్ కూడా స్టార్ట్ చేశారు. అయితే పోలింగ్ ఏజెంట్స్ కూడా అందరూ అపాయింట్ చేసుకున్నారు. మొత్తం 100% వెబ్ కెమెరాస్ మనం లోపల కానీ బయట కానీ పెట్టి ఉన్నాము. ఇదంతా కూడా కంట్రోల్ రూమ్స్లో కూర్చొని మార్నింగ్ 5 o'clock నుంచి నేను కూడా మానిటర్ చేస్తున్నాను. బయట అటు ఎస్పీ గారితో కానీ ఇటు మిగిలిన సిబ్బందితో కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి పోలింగ్ స్టేషన్ బయట షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి షేడ్, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశాము. చాలా పెద్ద ఎత్తున ఓటర్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అనేది అనుకుంటున్నాను. కాగా నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు పెద్ద సంఖ్యలో విచ్చేసి పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని గ్రామాల్లోనూ ఈ ఎన్నికలను పండుగగా జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోక్సభ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి నల్లజర్ల మండలం అనంతపల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు ఎన్డీఏ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కాగా నిడదవోలు పట్టణ పరిధిలోని 27వ బూత్లో వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. జిల్లాలోని 7 అసెంబ్లీ, 1 పార్లమెంట్ నియోజకవర్గానికి సోమవారం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ పలు ప్రాంతాల్లో పోలింగ్ సమయం ముగిసినా కూడా కొనసాగుతోంది. గతంలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరగా ఉండడంతో రాత్రి 10 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తి పోలింగ్ శాతంపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని 15,31,410 మంది ఓటర్లకు గాను 11,46,552 మంది ఓటర్లు సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో ఈ సమయానికి 74.87% పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా రామచంద్రపురంలో 80.39% నమోదవగా అత్యల్పంగా కొత్తపేట నియోజకవర్గంలో 71.21% ఓటింగ్ జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకి ముందుగా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు.
మొదటి రౌండ్లో పోలింగ్ నమోదు శాతం కొంత తక్కువగా కనిపించింది. ఆ తర్వాత పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణ తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 6 అయినా ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇదిలా ఉండగా కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి రావులపాలెం మండలం గోపాలపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కొత్తపేట మండలం వాడపాలెంలో ఓటేశారు. అనంతరం వీరిద్దరూ ఆయా గ్రామాల్లోని పోలింగ్ బూతులను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లందరికీ టోకెన్లు అందించి ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలుగా ఏర్పాటు చేశామని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. సుమారు 1600 పోలింగ్ కేంద్రాల్లో ఫ్లడ్ లైటింగ్ ఏర్పాట్లు నిరంతరం విద్యుత్ సరఫరా కల్పించనున్నట్లు వివరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. గత సంవత్సరం 2019 సార్వత్రిక ఎన్నికల్లో 86% ఓట్లు పోలవ్వగా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ ఈ 86% మించి పెరిగే అవకాశం ఉందన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లాలో 1544 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ సతీ సమేతంగా వచ్చి సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ప్రసన్న వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్భయంగా ఓటు వేసే విధంగా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సాయంత్రం 5 గంటలకు జిల్లాలో 72.3% పోలింగ్ నమోదైంది. అలాగే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియవలసి ఉండగా పోలింగ్ కేంద్రంలో వరుసలో నిల్చున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఏలూరు జిల్లాలో మొత్తం 1544 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా ఈరోజు మార్నింగ్ మాక్ పోల్ కంప్లీట్ అయ్యి చక్కగా పోలింగ్ అన్నది జరుగుతున్నాయి. అక్కడక్కడ కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎం అన్నది చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా అక్కడ కూడా రీప్లేస్ చేసి ఇప్పుడు దాకా పోలింగ్ అనేది చక్కగా జరుగుతున్నాయి. 9 o'clock ప్రకారం అరౌండ్ 10% దాకా పోలింగ్ అనేది మనకు కంప్లీట్ అయింది. అన్ని చోట్ల సెక్యూరిటీ బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాము. క్రిటికల్ మరియు ఇంకా కొంచెం ఇంపార్టెంట్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా కలిపి దాదాపు 1060 పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతున్నాయి. ఇంకా మైక్రో అబ్జర్వర్స్, వీడియోగ్రఫీ ఇవన్నీ కూడా చేసి ఏలూరు జిల్లాలో యాజ్ ఆఫ్ నౌ ప్రశాంతంగా పోలింగ్ అనేది జరుగుతున్నాయి. ఈరోజు నేను కూడా ఏలూరు అర్బన్లో ఓటు వేయడం జరిగింది. నా డెమోక్రటిక్ రైట్ని నేను వినియోగించుకున్నాను. మీరు కూడా మీ హక్కు ఏది ఉన్నాయో, మీ బాధ్యత ఏది ఉన్నాయో దాన్ని మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలైన ఓట్లు 68.36%. దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో విజయవంతంగా ముగిసిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు 67% ఓట్ల నమోదు. తణుకు నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ. పోటెత్తిన ఓటర్లు, కిక్కిరిసిన కేంద్రాలు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న తాడేపల్లిగూడెం ప్రజలు 66.05% నమోదు. తూర్పుగోదావరి జిల్లాలో ఉత్సాహంగా ఓట్లేసిన ప్రజలు. ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్ మాధవీలత. అనంతపల్లి పోలింగ్ బూత్లను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 74.87% పోలైన ఓట్లు. 6 గంటల తర్వాత కూడా కొనసాగుతున్న పోలింగ్. కొత్తపేట నియోజకవర్గంలో ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలు. పోలింగ్ సరళిని పరిశీలించిన వైసీపీ, తెలుగుదేశం అభ్యర్థులు జగ్గిరెడ్డి, సత్యానందరావులు. ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ. హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.